హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. కిల్లర్ అని చెప్పేసి జనరల్గా మనము జెంట్స్ ఫైట్స్ చేస్తూ ఉంటే చూస్తాం. బట్ ఫస్ట్ టైం ఒక లేడీ ఫైట్ చేస్తుంటే ఎంత అందంగా ఉన్నారంటే, సో ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతి గారు. సీరియస్లీ చాలా బాగున్నారు. సో ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఈ సినిమా ఎలా చేశారనేది అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్. సో మేము చూసాము సీరియస్లీ చాలా కష్టపడి చేసినట్టు తెలుస్తుంది. సో మీకు మొత్తం చేంజ్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది, ఏంటి ఈ కిల్లర్ దీని గురించి చెప్పండి. చేంజ్ ఓవర్ అయిన తర్వాత కిల్లర్ స్టార్ట్ చేసాము. సో ఐ థింక్ విదిన్ 4-5 మంత్స్‌లో వి ప్యాక్డ్ అప్ యాక్చువల్లీ. మంచిగా షూట్ అంతా ఫినిష్ చేసుకొని మీ ముందున్నాం ఇప్పుడు. యాహ్! సో చూస్తే గనుక ఫైట్స్ అని చెప్పంగానే స్టార్టింగే ఫైట్సా అని చెప్పేసి మీరు భయపడ్డారు అని చెప్పేసి మేము ఇందాక విన్నాము. సో మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? అంటే టీమ్ అంత మంచిగా అంటే వన్స్ యూ గో అంటే ఇప్పుడు వంట రాని వాళ్ళకి అయ్యో! వంట నేను చేయలేను అంటారు కదా! సో వన్స్ వెళ్ళి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తేనే తెలుస్తది. సో వెన్ ఐ వెంట్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. కొంచెం తెలియంది నేర్చుకోవాలి. మెథడ్స్ చూసుకోవాలి ఎలా చేయాలనేది. దట్స్ ఇట్. నౌ ఐయామ్ గుడ్ ఇన్ ఫైట్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ అందరూ మీరు ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. సో ఇప్పుడు మూవీస్‌కొచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు అలా ఉన్న ఆడియన్స్ అందరూ ఒకేసారి ఇలా చూసేటప్పటికి అదేంటి మదర్ క్యారెక్టర్స్ నుంచి ఇలా చేంజ్ అయ్యారా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దాని గురించి, మీ రియాక్షన్ ఏంటి? మీ మదర్‌కే ప్యాంట్లు, షర్టులు ఏసుకున్న వెంటనే మదర్ చేంజ్ అయిపోద్దా ఏంటి? హార్ట్ అదే కదా! మదర్ అయితే మదరే కదా! సో అలా ఐయామ్ జ్యోతి. ఐయామ్ ద సేమ్ గర్ల్. బట్ గెటప్స్ మారిందంతే. దట్స్ ఇట్. దిస్ ఈస్ వన్ న్యూ ఒక ఛాన్స్ తీసుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో కన్నడలో మీకు మంచి అవార్డ్ కూడా వచ్చింది చూస్తే గనుక. అక్కడైతే ముందే యాహ్! యాహ్! మూవీకి అంటే మీరు వర్క్ చేసిన మూవీకి అవార్డ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు అక్కడైతే మీరందరికీ వెల్ నోన్ కన్నడలో. సో తెలుగులో కూడా మాకు తెలుసు. సో ఈ మూవీ తర్వాత కూడా మీకు ఇక్కడ కూడా ఏమైనా అవార్డ్స్ వస్తాయా? నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ ఏంటి అప్‌కమింగ్‌ది అప్డేట్స్? అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ నేను పని చేయలేను. ఐ డోంట్ డూ ఇట్. నాకు సాటిస్ఫాక్షన్ రావాలి. ఐ షుడ్ అంటే నన్ను నేను స్క్రీన్‌లో చూసుకున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ యెస్ ఐ డిడ్ వెల్ అని అనిపించాలి. సో ఒక 4 అప్రిసియేషన్ మీలాగా మీరు చేశారు అని చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. దట్స్ ఎన్ అవార్డ్ యాక్చువల్లీ. యాహ్! సూపర్. దీనిలో గనుక చూస్తే సేమ్ మీ టీత్ చూడంగానే నేను భయపడ్డాను. ఆ 'లోక' సినిమాలో నిజంగా అలా అందరిని బైట్ చేస్తున్నట్టు మీరు కూడా దీనిలో ఏమన్నా బైట్ చేస్తారా? ఉంది. యాహ్! ఉంది. ఉందా? యెస్. సో ఓన్లీ అంటే దీనిలో ఓన్లీ ఫర్ యాక్షనే చూయిస్తున్నారా? సో ఎమోషన్ కూడా ఏమన్నా ఉంటుందా? త్రూఅవుట్ కిల్లర్ గురించి అంటే ఏం చెప్తారు? కంప్లీట్ ఇట్స్ యాక్షన్ అంటే డిఫరెంట్ 5 కైండ్స్ ఆఫ్ గెటప్స్ ఏసినప్పుడు దానికి తగ్గట్టు స్టోరీ కూడా ఉండాలి కదా! సో అలా ఇంకొక్క క్యారెక్టర్ మాత్రం మేము రివీల్ చేయలేదు. ఫోటోస్ గాని ఏది పెట్టలేదు మేము. దట్ ఈస్ ద మేజర్ థింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద మేజర్ థింగ్. సో కంప్లీట్ ఎమోషనల్ డ్రామా ఉంది. సో అంటే దీని బిఫోర్ వేరే మూవీ అనుకున్నారు. బట్ ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు కదా! సో మరి దానికి కూడా ఏమన్నా దీని తర్వాత వెంటనే రిలీజ్ చేస్తారా? లేదా టైం ఏమన్నా ఉందా? అది ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ డిసైడ్ అవ్వాలని నా చేతిలో లేదు. బికాజ్ ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ ఇన్ దట్. ఇదైతే మా చేతిలో ఉండింది కాబట్టి ఫాస్ట్‌గా అయిపోయింది. సో వి ఆర్ రెడీ టు రిలీజ్. సో ఫైనల్ క్వెషన్. సో మీరు ఇంత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ డైట్ సీక్రెట్, గ్లామర్ సీక్రెట్ అనేది మా వాళ్ళకి చెప్పాలి. డయట్ సీక్రెట్ పెద్దగా ఏం లేదు. అందరూ చేస్తున్నట్టే. ఆయిలీ తక్కువ తినాలి, వర్కౌట్ చేయాలి. ఉంది కదా అని గట్టిగా ప్లేట్లు ఏసుకొని తినడం కాదు. నా కడుపుకి ఎంత కావాలి, నా హెల్త్ అనేది ఇంపార్టెంట్. మోర్ దాన్ డయట్ అనే ఒక పేరు పెట్టేదానికంటే నా హెల్త్, నా కడుపుకి ఎంత కావాలి. చిన్న కడుపు అది. దానికి ఎంత ఇస్తారు మీరు? ఇస్తూనే ఉంటే బయటికెళ్ళాము, అది తాగాము, ఇది తాగాము. సో కొంచెం కంట్రోల్. అంటే ఇప్పుడు వస్తున్న కల్తీ ఐటెమ్స్ ఏది జ్యూస్ తాగాలన్నా కూడా దే విల్ పుట్ షుగర్. షుగర్ మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతది? ఎన్ని కెమికల్స్ ఏస్తారు అవన్నీ కడుపుకే కదా ఏసుకుంటారు. సో అది మీ కడుపుని ఒక మంచి ఒక సిస్టమ్ లాగా చూడాలి కానీ ఒక చెత్తబుట్టలాగా చూడకూడదు. సో ఫైనల్లీ ఐ మీన్ ఎంత సేపు వర్కౌట్ చేస్తారు? 1 అవరే. దట్స్ ఇట్. 1 అవర్. బట్ ఐ యామ్ అన్ యాక్టివ్ పర్సన్. ఐ కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటా. సో అలా ఇట్స్ ఫైన్. సో అంటే మీ టాటూ గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. అక్కడ కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఏంటి హోప్ అని చెప్పి దానికి ఏమైనా మీనింగ్ ఉందా? మీ టాటూ గురించి చాలా మంది కింద మెసేజ్‌లు కూడా పెడుతుంటారు. హోప్ టు బికమ్ ఎ క్వీన్. ఇప్పుడు చెప్తే బావుంటుంది. కెమెరా అప్పుడు నా సైడ్. హోప్ అని ఫస్ట్ పెట్టుకున్నామంటే ఆ పిక్చర్ చూసాను. ఐ లైక్డ్ ఇట్. సో అది ఫస్ట్ చేశాను. దెన్ సమ్ పీపుల్ టోల్డ్ దట్ హోప్ అనేది అది ఇంకా ఎందుకులే అదంతా వైబ్ రావట్లేదు అంటే దెన్ వి మేడ్ సమ్ ఒక క్వీన్ అది పెట్టాను అంతే. యెస్, యూ ఆర్ లుకింగ్ లైక్
థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.